అయిన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తాము. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 23వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, గొర్రెలకు కాపరివాడు. అయితే దావీదు అంటున్నాడు, నేను గొర్రెలకు కాపరిని, యెహోవా నా కాపరి అని. దావీదు అంటున్నాడు, నేను గతకాలంలో గొర్రెలను కాచేవాడిని, నేను కాపరిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటున్నాడు. గొర్రెల కాపరి ఉంటేనే గొర్రెలకు భద్రత ఉంటుంది. అంతేకాదు, గొర్రెల కాపరి వాటి భద్రత ఇచ్చి మంచి మేత గల, అంతేకాకుండా నెమ్మది గల నీటి వాగులు వాటికి ఏర్పాటు చేస్తాడు. గొర్రెల కాపరి గొర్రెలను ప్రమాదము లేని మార్గాల ద్వారా నడిపిస్తాడు. ఒకవేళ ప్రమాదం గల మార్గం గుండా వెళితే వెళ్ళవలసి వస్తే ఆయన, ఆ గొర్రెల కాపరి, తన దగ్గరున్న దండము చేత వాటిని నడిపిస్తాడు. అంతేకాదు, గొర్రెల కాపరి చుట్టూ క్రూరమృగాలు సంచారం చేస్తున్నప్పటికీ ఈ గొర్రెలకి కాపలా కాస్తూ వాటికి కావలసిన ఆహారం, నీరు ఇచ్చి వాటిని నడిపిస్తుంటాడు. అలాగే గొర్రెలకు కావలసిన ఆరోగ్యకరమైన రీతిగా నూనెతో వాటిని తలను అంటి వాటిని మర్దిస్తుంటాడు. కాపరి గొర్రెలకు తోడుగా ఉండడం వలన వాటి జీవితం భద్రంగా ఉంటుంది. కాపరి వాటికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తాడు. కాపరి వాటికి ఏ బాధ కలగకుండా చూసుకుంటాడు. కాపరి వాటికి ఏ భారం లేకుండా చూసుకుంటాడు. గొర్రెలు ధైర్యం లేకపోయినా, ఏ బాధ ఉన్నా, ఏ భారం ఉన్నా అవి ఆహారం తీసుకోవు, నీటిని తీసుకోవు, నిద్రపోవు. అందుకనే కాపరి వాటికి ఏ భయం కలగకుండా, ఏ బాధ కలగకుండా, ఏ భారము కలగకుండా వీటి పట్ల తాను జాగ్రత్త తీసుకుని అవి భద్రంగాను క్షేమంగాను ఉండునట్లుగా వీటి పట్ల శ్రద్ధ తీసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు. ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు వాటికి ఎదురైనప్పుడు అవి అరుస్తూ ఉంటాయి, భయముతో బాధతో కేకలు వేస్తుంటాయి. ఇవేవీ లేకుండా చూసుకునే బాధ్యత కాపరిది. అందుకనే నాకు కూడా నీకు కూడా ఇలాంటి బాధలు, భయాలు, భారాలు లేకుండా ఆయన మనల్ని చూసుకుంటాడు. అందుకే మనము కూడా దావీదులాగా దేవుణ్ణి కాపరిగా కనుక మనం చేసుకున్నట్లయితే, అంగీకరించినట్లయితే
మనము చక్కగా ఆహారం తీసుకుని, చక్కగా నీరు తీసుకుని, చక్కగా నెమ్మదికరముగా మనము నిద్రపోవడానికి, మన జీవితాన్ని కొనసాగించటానికి, మనల్ని భయపెట్టేవి, మనల్ని బాధ పెట్టేవి, మనకి బరువు కలిగించేవి ఏవి లేకుండా ఆ కాపరి మన పట్ల బాధ్యత కలిగి నడిపిస్తాడు. అట్టి కాపరిగా ఆయన నీవు అంగీకరించాలని కోరుకుంటున్నాను. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, రాకపోకల్లో సహాయం చేసి ఆయన జ్ఞాపశక్తినిచ్చి, సిద్ధపాటునిచ్చి, కావలసిన జ్ఞానాన్ని ఇచ్చి, మంచి భవిష్యత్తు ఇచ్చి మీరే మహిమ పొందమని వాక్యం విన్న మీ పిల్లలందరినీ, వారి కుటుంబీకుల్ని, వారి చిన్న బిడ్డల్ని, వారి యవనస్తుల్ని, వారి వృద్ధుల్ని, వారి స్త్రీ పురుషుల్ని, వారి చదువుల్లో, ఉద్యోగాల, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించుమని యేసు ప్రభువారి నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.